ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు. కేసులకు భయపడి కేంద్రం కాదరెళ్ళి కూర్చున్నాడు, అందరికీ తెలుసు. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 45 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు, ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వలేదు. 20 లక్షలు పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇవ్వలేదు. రోడ్లు వేస్తా అన్నాడు, వేయలేదు. ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన ప్యాలెస్లు అలవాటే కదండి. బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్ ఉంది, అలాగే విజయవాడ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది. ఎన్ని ప్యాలెస్లు? అలాగే వైజాగ్ లో కూడా రుషికొండలో ఒక ప్యాలెస్. దాదాపు ఎంతో అయిందో నాకు తెలియదు కానీ 500 కోట్లు అంటున్నారు కొంతమంది, 1000 కోట్లు అంటున్నారు కొంతమంది. మొత్తం 7 భవంతులు కట్టుకున్నాడు భార్యకి గిఫ్ట్ గా ఇవ్వాలని అంట. ఎక్కడో అమెరికా నుంచి మొత్తం అంతా మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చి ఒక బాత్రూమ్ కాస్టే ఉంటుందంట. అంటే బాత్రూమ్ మాత్రం 20 లక్షల పైసలకు ఉంటుంది. ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి ఏసీ దాదాపు 2 లక్షల రూపాయలు అంటారు. అదే కాకుండా మిగిలిన ఫిట్టింగ్స్ కూడా బాగా కాస్ట్లీ అని చెప్పి అంటున్నారు. అంటే మరి మన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉంటారు కదా ముంబైలో, వాళ్ళకు పోటీగా కట్టినట్టున్నాడు. అసలు ఎవరిని వెళ్ళనివ్వడండి. ఆయన సీఎం అయిన నుంచి, నేను వైజాగ్ కదా చాలా సార్లు వెళ్దాము చూద్దాము అసలు ఏం కడుతున్నారు, హరిత రిసార్ట్స్ మొత్తం అన్ని కూల్చేసారు, నేను కడుతున్నారు, ఇవి గవర్నమెంట్ బిల్డింగ్ లా లేకపోతే వాళ్ళు ఉండడానికి కానీ అంటే అస్సలు సెక్యూరిటీ అనేది అలౌ చేయలేదు. అంతవరకు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ చూడడానికి కూడా వెళ్ళడానికి ట్రై చేసాము. అది 2 కిలోమీటర్ల రోడ్డు, అది గవర్నమెంట్ ధనంతో రోడ్డు వేసుకున్నాడు, ఎవరిని వెళ్ళలేదు. ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఎక్కడ నేను చూడలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా అంత ఫెన్సింగ్ పెట్టలేదు అనమాట. ఇనప ఫెన్సింగ్, అది కూడా కంచా 20 అడుగులో 25 అడుగులు ఫెన్సింగ్ అంట. ఏంటి అసలు ఇదంతా ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశాడో. మళ్ళీ ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి పార్టీ లాక్కున్నాడు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు చేసింది ఏంటి? వైఎస్ఆర్ పార్టీ నువ్వు లాక్కోలేదా? శివకుమార్ అనే వ్యక్తి నుంచి, తెలంగాణ అడ్వకేటు శివకుమార్ కదా, ఏమే రైట్? ఆయన నుండి లాక్కున్నావు. అలాగే క్యాడర్ ఉంది, నీ క్యాడర్ వైఎస్ఆర్సీపీలో క్యాడర్, ఆ క్యాడర్ ఎక్కడి నుండి లాక్కున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ నుండి, సోనియా గాంధీ నుంచి లాక్కున్నావు. అలాగే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు, ఆ ప్యాలెస్ స్థలం ఎవరిదే నుండి లాక్కున్నావు? సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఆదిశేషగిరిరావు అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ బ్రదరు, ఆయన దగ్గర నుంచి లాక్కున్నావు. అలాగే నీ ప్యాలెస్ లో ఉన్న ఫర్నిచరు అంత మెటీరియల్ అంతా ఎక్కడిది? ఆంధ్ర గవర్నమెంట్ నుండి లాక్కున్నావు. నువ్వు అందరి దగ్గర దొబ్బేస్తావు, ఇంక చంద్రబాబు నాయుడు పార్టీ దొబ్బేశాడు అంటున్నావు. ముందు నీ వీపు నువ్వు చూసుకో, నీ ఏమంటారు అది నువ్వు కడుక్కో. సో సత్య ఇక్కడ ఒక మాట మాట్లాడారు. 2019 ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి స్పీకర్ అయినటువంటి కోడ శివప్రసాద్ గారు దగ్గర ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ దొంగ అని చెప్పి ముందు మనకి మానసిక క్షోభం చేశారు. మరి ఇవాళ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చూస్తే మొత్తం గవర్నమెంట్ సమకూర్చినటువంటి, గవర్నమెంట్ ధనంతో సమకూర్చినటువంటి ఎక్విప్మెంట్ లేదా ఫర్నిచర్ కనపడుతూ ఉంది. మరి దాని గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ లేదా జనసైనికులు మాట్లాడితే నిన్న మొన్న ఇక్కడ చూసా, దానికి ఎంత అవుతుందో చెప్పండి, మేము కట్టేస్తామని చెప్పారు. గతంలో కోడ శివప్రసాద్ ఇదే మాట అన్నట్టున్నారు. కోడెల శివప్రసాదరావు గారు అంటే ఆయన ఒక టైగర్ అనమాట. పల్నాడులో ఆయన స్పీకర్ గా, హోమ్ మినిస్టర్ గా ఆయన అనుభవించిన పదవే లేదు అసలు. రూపాయికే వైద్యం చేసిన వ్యక్తి. ఆయన ఎంత మానసిక క్షోభకు గురి చేశారో తెలుసు. రోడ్డు మీద ఆయనకు బయట షర్ట్ చింపేసి, బనీన్ చింపేసి అనకూడదు కానీ ఒక పిచ్చుకొకరు కొట్టినట్టు కొట్టారు. ఈ ఫర్నిచర్ కోసం కూడాను ఆయన్ని ఒక దొంగలా చూసి ఆయన్ని చనిపోవడానికి కారణం కూడా వీళ్ళే. ఇప్పుడు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది, రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు. తెలుగుదేశంకి ఏమైనా ఫస్ట్ టైం వచ్చిందా? ఎన్టీఆర్ 3 సార్లు సీఎం చేశారు, చంద్రబాబు 4 సార్లు. ఇంకా నీకే కొత్తగా వచ్చింది. మీ రాక్షసత్వానికి అసలు పునాదులు వేసిందే మీరు కదా. అప్పుడు మీ బాబు సీఎంకి ఉండేటప్పుడు ఎంతమందితో ఆడుకున్నాడు, ఎంతమంది? పరిటాల రవి ఎలా చనిపోయినాడు? పరిటాల రవిని రక్తపాతంలో తోసేలేదు ఆయన్ని మీరు. అలాగే రామోజీరావు గారిని ఎంత మానసిక క్షోభకు గురి చేశారు, ఆయన కూడా చనిపోయినాడు కదా. అలాగే కోడెల శివప్రసాద్ హోమ్ మినిస్టర్ గా చేశారు, స్పీకర్ గా చేశారు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు పెట్టిన టార్చర్ కోసం కూడా ఆయన చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ వల్ల ఎంతమంది, ఎందరు జీవితాలు పోయాయి, ఎందరు చనిపోయినారు. ఇప్పుడు మీరు వచ్చే మాట్లాడుతున్నారు అనమాట. ఏదో ఒక సామెత ఉంది కదా, ఉల్టా చోరు కోత్వాల్ కో డాంటే అంటారు. అలా అయిందనమాట. రాక్షసత్వం టీడీపీ ప్రభుత్వం చూపించలేదు, మీ బాబు నువ్వు చూపించారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఇవాళ ఎవరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, రాష్ట్రంలో ఒక రకమైన భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు, అసలు ఇది రాష్ట్రమా రావణ కాష్టం అన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు.
దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? అసలు వాళ్ళ గవర్నమెంట్ లోనే రాష్ట్రం రావణ కాష్టం లాగా మారిపోయింది. చెప్పాను కదా, రామోజీరావు అంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి, ఆయన అసలు మీడియా డాన్. ఆయన ఎంత టార్చర్ పెట్టారు, కోడిలి శివప్రసాద్ రావు గారిని ఎంత టార్చర్ పెట్టారు, పరిటాల రవి గారిని డైరెక్ట్ గా వెళ్ళి హత్య చేసేసారు కదా. ఎంతమందిని వాళ్ళు పొట్టలు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. సో వాళ్ళది రాక్షస రాజ్యం, వాళ్ళది రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ఒకటే పేరు, ఒక గ్రేట్ విజనరీ. ఆ రోజుల్లో హైదరాబాద్ పటాన్ని హైదరాబాద్ పేరుని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి ఆయన. అమెరికా వెళ్ళి అక్కడ నుంచి బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వాళ్ళు ఎంతో మందిని తీసుకొచ్చాడు ఆయన. ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఎన్ని కంపెనీలు ఆయన తీసుకొచ్చాడు. దాదాపుగా ఈ రోజు 2 కోట్ల జనాభా ఉండి హైదరాబాద్ లో 50 లక్షల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఆధారపడి బతుకుతున్నారంటే ఆయన పెట్టిన భిక్షే, చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే. ఆయన పోలవరం కూడా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన సీఎం అయితే అసలు ఆ పోలవరం అంటే అది జీవనాడి లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు తప్పు. అసలు ఎప్పుడు కానీ విని ఏరిని మెజారిటీ అసలు ఇప్పుడు నాకు 40+ అనమాట. 154 సీట్లు అంటే ఆల్మోస్ట్ 95%. సారీ 154 అంటున్నాను, 164 సీట్లు అంటే ఆల్మోస్ట్ 95% సీట్లు అనమాట. 175కి 164 అంటే 94 to 95% మధ్యలో ఉందన్నమాట. అసలు దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా ఓడిపోలేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎలక్షన్ ముందర వైనాట్ 175, వైనాట్ కుప్పం అని చెప్పారు. అయితే ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా 164 సీట్లు వస్తాయని చెప్పి ఎవరు ఊహించారా? నేనైతే ఊహించాను. ఓకే, నేను ఊహించాను. ఆయన వైనాట్ 175 అన్నాడు కానీ వైనాట్ 25 కూడా రాలేదు ఆయనకి. అయితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మా పార్టీ నాయకులు ఏమంటారంటే ఇవన్నీ ఈవీఎంలు హ్యాక్ చేయబడ్డాయి, ఈవీఎంల మ్యాజిక్, ఇదంతా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. ఈవీఎంలు హ్యాక్ చేసి బీజేపీ బ్యాకింగ్ తోటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి చేసినటువంటి మ్యాజిక్ ఇదని చెప్పి అంటున్నారు. బీజేపీ ఒకవేళ ఇట్లా చేసినట్టయితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లయితే, ఈవీఎంలు హ్యాక్ చేసినట్టయితే వాళ్ళకి మెజారిటీ వచ్చేది కదా. 275 285 రావాలంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే కేంద్రంలో. వాళ్ళు 240 ఎందుకు ఆగిపోయినారు? అది 400 చేసుకునే వాళ్ళు కదా వాళ్ళు.